హలో ఫ్రెండ్స్, నేను డ్రైవింగ్కి వచ్చానని చెప్పాను కదా మీకు ఆల్రెడీ. డ్రైవర్ కష్టాలు ఎలా ఉంటాయంటే, ఈరోజు నేను టిఫిన్ చేసేపాటికి 11 దాటేసింది. అంటే వాళ్ళు, నేను కార్కైతే ఆల్టింగ్కి వచ్చానో వాళ్ళు మరి ఎందుకు వాళ్ళు తిన్నారు ఫ్రెండ్స్. ఇప్పుడు వాళ్ళు తిన్న తర్వాత డ్రైవర్ ఉన్నాడే, వాడు కూడా తింటాడు, వాడికి కూడా ఆకలేస్తుందని ఉండాలి కదా, మినిమం కామన్ సెన్స్. అదేం లేకుండా కనీసం తిన్నామో లేదని కూడా అడగలేదు. 1 గంటకి భోజనం చేయండి అని చెప్పారు. అంటే పొద్దున్నుంచి టిఫిన్ ఏం లేదు, భోజనం చేయమన్నారు. అంటే డ్రైవింగ్ లైఫ్ ఎలా ఉంటుందంటే, డ్రైవర్ పడే కష్టం ఇంకెవరు పడరు, కానీ డ్రైవర్ అనేవాడు లేకపోతే ఎవరో ఏ గమ్యానికి చేరలేరు. డ్రైవింగ్ లైఫ్ ఎలా ఉంటుందంటే ఫ్రెండ్స్, ఒక చేత్తో గేర్లు మార్చుకోవాలి, ఒక చేత్తో హ్యాండిల్ తిప్పుకోవాలి. మనకున్నవి 2 కాళ్ళు, కానీ కింద యాక్సిలేటర్ ఉంటుంది, క్లచ్ ఉంటుంది, బ్రేక్ ఉంటుంది. చూపిస్తాను మీకు. ఇట్లా యాక్సిలేటర్, ఇదేమో క్లచ్, ఇది బ్రేక్, ఇదేమో యాక్సిలేటర్. సో ఈ మూడింటిని మేనేజ్ చేసుకుంటా ఇక్కడ హ్యాండిల్ తిప్పుకోవాలి, గేర్ మార్చుకోవాలి, ఆ మిర్రర్లో చూసుకోవాలి, ఈ మిర్రర్లో చూసుకోవాలి, బ్యాక్ సైడ్ మిర్రర్లో చూసుకోవాలి. ఇట్లా ఇవన్నీ చెక్ చేసుకుంటా డ్రైవింగ్ చేయాలి. డ్రైవింగ్ అంటే ఆషామాష విషయం కాదు ఫ్రెండ్స్. ఎందుకంటే దేంట్లో ఉండే కష్టం దాంట్లో ఉంటుంది, నేను కాదనట్లేదు. కాకపోతే పక్కన ఉన్న అందరి లైఫ్ మన చేతిలోనే ఉంటుంది. అందుకని మీరు వాల్యూ ఇవ్వకపోయినా పర్లేదు, కాకపోతే డ్రైవర్ని కూడా ఒక మనిషిగా చూసి టైంకి భోజనం పెడితే వచ్చారు. మీరు తిన్నది ఇప్పించపోయినా పర్లేదు, కానీ ఎంతో కొంత వాడి కడుపుకి సరిపోయేది అన్నం పెడితే చాలు. అది ఫ్రెండ్స్, మన డ్రైవర్స్ అందరికీ హ్యాట్స్ ఆఫ్. థ్యాంక్ యూ.